ఈరోజు నేనైతే మీకు ఒక కొత్త ప్రదేశాన్ని అయితే చూపించబోతున్నాను. ఆ సిటీ నేమ్ వైకో. అది మేము ఉంటున్న డాలస్ సిటీకి ఒక 2.5 అవర్ డిస్టెన్స్లో అయితే ఉంది. అది చూడడానికి చాలా అద్భుతంగా ఉంది ఆ ప్రదేశం. సో అందుకే నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను ఈ ప్లేస్ని. సో మేమైతే ఇక్కడ ఫస్ట్ అయితే బేలూరు యూనివర్సిటీకి అయితే వెళ్ళాము. సో ఈ బేలూరు యూనివర్సిటీ అనేది ముఖ్యంగా మనకి బిజినెస్ మేనేజ్మెంట్, లా అండ్ సైన్స్ సబ్జెక్ట్లో అయితే ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు నేను చూపించే ఈ డిపార్ట్మెంట్ అయితే బిజినెస్ మేనేజ్మెంట్. చూడ్డానికి చాలా సూపర్గా ఉంది కదా. సో మేమైతే ఇంకా ఆ ప్లేస్ని చూసాక ఇంకా మాకైతే నడవాలనిపించింది. నేను అసలు ఎప్పుడూ నడవని దాన్ని ఇంకా నడిచేసాను అక్కడ సరౌండింగ్స్లో. ఇంకా తర్వాత మేమైతే కెమెరూన్ పార్క్ అయితే వెళ్ళాము. వస్తున్నప్పుడు చూసారు కదా, ఈ బఫెల్లోస్ అయితే మమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాయి మా దగ్గరికి రండి. ఆలస్యం చేయకుండా మేమైతే వాటి ఫోటో అయితే తీసేసాము. ఇంకా మేము కూడా ఫొటోస్ తీసుకొని ఇంకా బ్రిడ్జ్ వైపు అయితే నడవడం స్టార్ట్ చేసాము. ఆ బ్రిడ్జ్ అనేది వైకో సస్పెన్షన్ బ్రిడ్జ్ అంట. దానికైతే చాలా చాలా స్టోరీస్ అయితే ఉన్నాయంట ఈ బ్రిడ్జ్కి. ఈ బ్రిడ్జ్ అంట 1870లో అయితే నిర్మించారంట. ఇంకా అప్పట్లో వెహికల్స్ ఉండకపోతుండే కదా. సో బఫెల్లోస్ని, కౌస్ని వాళ్ళు యూజ్ చేసుకుంటుండే అంట ఎక్కడికైనా వెళ్ళడానికి. సో అందుకోసమే ఇక్కడ చాలా విగ్రహాలు బఫెల్లోస్తో, కౌబాయ్స్తో అయితే ఉన్నాయి. సో ఇంకా మేమైతే ఈ బ్రిడ్జ్ పైన నడిచాము. చూడండి ఎంత బాగుందో ఈ బ్రిడ్జ్ అనేది. ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంది. ఇక్కడ నేచర్ అండ్ విండ్ అయితే చాలా ఉంది. చాలా చల్లగా ఉంది. అందుకే నేను ఎప్పుడు స్వెటర్ వేసుకొని వెళ్ళాల్సి వస్తుంది బయటకి. ఇంకా ఎవరికైతే వాకింగ్, సైక్లింగ్, రన్నింగ్ అలాంటివి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకైతే ఇది చాలా బాగా నచ్చేస్తుంది ఈ ప్లేస్ అనేది. మళ్ళీ ఇంకా చూడడానికి కూడా చాలా ప్రశాంతంగా ఉంది. మనం అప్పుడప్పుడు ఇంకా ఈ నది పైన బోటింగ్ కూడా చూడొచ్చు. చాలామంది పడవలతో వెళ్తున్నారు ఈవినింగ్ టైంలో. సన్సెట్ కూడా ఉంటుంది. సన్సెట్ వ్యూని పడవలో ప్రశాంతంగా వెళ్తూ చూస్తుంటే ఇంకా హ్యాపీనెస్ వేరేలాగా ఉంటుంది కదా. మాకైతే ఇంకా పడవ ఎక్కే ఛాన్స్ అయితే రాలేదు. ఇంకా నెక్స్ట్ టైం అయితే మేము ట్రై చేస్తాము. సో మాకైతే ఈ ప్రదేశం చాలా నచ్చింది. సో ఇంకా మేము నడుస్తూనే ఉండిపోయాము చాలా సేపటి వరకు. ఇంకా అలసట అనేది మాకు రాలేదు. ఇంక ఇక్కడ ఈ బ్రిడ్జ్ అనేది ఓన్లీ నడవడం కోసమే. దాని తర్వాత ఇంకొక బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, దానిపైన వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. మీకైతే ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. రీసెంట్గా మాకు తెలిసింది, ఈ బ్రిడ్జ్ పైన ఎవరైతే నైట్ టైంలో నడుస్తారో వాళ్ళకైతే గోస్ట్ ఫాలో అవుతున్నట్టు, వాళ్ళ చెవిలో ఏదో వచ్చి చెప్తున్నట్టయితే అనిపిస్తుందంట. మేము వెళ్ళినప్పుడు తెలియదు. మేమైతే ఈవినింగ్ టైంలో వెళ్ళాము. మాకు ఆ విషయం తెలిసిన తర్వాత మాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. అవునా, నిజంగానా, మనం ఎందుకు టెస్ట్ చేయలేకపోయినామని. మీకు కూడా అలా టెస్ట్ చేయాలని ఉంటే మీరైతే వెళ్ళి ఒకసారి కన్ఫర్మ్ చేసేయండి అక్కడ గోస్ట్ ఉందా లేదా అనేసి. మనమైతే ఇప్పుడు లేక్ వైకో మెరీనో అండ్ ఆర్వీ పార్క్ అయితే రీచ్ అయిపోయాము. చూసారు కదా, ఇక్కడ చాలా చాలా డియర్స్ అయితే ఉన్నాయి. మేము ఎప్పుడైతే దీని లోపలికి ఎంట్రీ అవుతున్నామో అదైతే చాలా డార్క్ ప్లేస్. అసలు ఒక్క ఇల్లు కూడా కనిపించలేదు. మొత్తం చెట్లతో నిండిపోయింది. మనం నిజంగానే ఒక పెద్ద ఫారెస్ట్లోకి వెళ్ళిపోతున్నామా. అక్కడ పెద్ద పెద్ద అనిమల్స్ ఉంటాయేమో, లయన్స్, టైగర్స్ అనుకున్నాం. కాకపోతే అలా కాదు. కొంచెం లోపలికి ఎంట్రీ అయిన తర్వాత మాకైతే ఇలా మంచి డియర్స్ అయితే మా ముందుకి కనిపించాయి. మా వెహికల్ ముందు నడుస్తున్నాయి. ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత ఆ లేక్ పైన అయితే కొన్ని ఇల్లులు అయితే నిర్మించబడి ఉన్నాయి. చూస్తున్నారు కదా, అవి కూడా చూడడానికి చాలా బాగుంది. మాకైతే అనిపించింది ఇక్కడ ఉండే వాళ్ళు ఎంత అదృష్టవంతులు, మంచి వెదర్ని, ప్రకృతిని వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు అని అనుకున్నాం. మాకైతే అనిపించింది మేము ఇంకా కొంచెం త్వరగా వెళ్తే బాగుండేదేమో అని. మేమైతే కొంచెం నైట్ టైంలో 6కి అలా వెళ్ళాము. అందుకోసమే త్వరగా డార్క్ అయిపోయింది. మేము ఇంకా ఎక్కువసేపు ఆ ప్లేస్లో ఉండలేకపోయాము. సో చూడండి, ఇంకా మేము మళ్ళీ రిటర్న్ అయిపోతున్నప్పుడు డిఎస్ బాయ్ బాయ్ చెప్పేస్తున్నాయి మాకు, మళ్ళీ రండి అనేసి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా బాయ్.